ఆఖరి రోజు అదే తీరు, నిరసనలు, నిలదీతలు. అధికారుల డొంక తిరుగుడు సమాధానాలు, కాంగ్రెస్ నాయకుల దబాయింపులు, పోలీసుల అడ్డగింతలు, పథకాల జాబితాలో పేర్లు లేని జనం గగ్గోలు. 4 పథకాల అమలు కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరిగిన గ్రామ సభల్లో అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న జనంపై, బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు ఏకంగా కొన్ని చోట్ల దాడులకు దిగారు. గ్రామ సభల్లో ఒకటే నిరసనలు, నిలదీతలు. పేర్లు లేవని ఊరూరా జనం గగ్గోలు పెట్టారు. అనర్హుల పేర్లు చేర్చారని ఆగ్రహం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని సామాన్యులు ఫైర్ అయ్యారు. ఆఖరి రోజు పోలీస్ పహారాలోనే గ్రామ సభలు కొనసాగాయి. ఒకచోట మాజీ సర్పంచ్ ఆత్మహత్య యత్నం చేయగా, మరో చోట సెల్ టవర్ ఎక్కి ఇద్దరు నిరసన తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీల్ర ఐలయ్య, మందల సామేల్ని ఎక్కడికక్కడ నిలదీశారు. పలు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణుల నిర్వేదం కనిపించింది. వరంగల్ జిల్లాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సామేలకు నిరసన సెగ తగిలింది. అర్హులకు పథకాలు అందటం లేదని మండిపడ్డారు. పథకాల జాబితాలోని పేర్లు చదవాలని గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో ఎమ్మెల్యే డౌన్ డౌన్ నినాదాలతో గ్రామసభ దద్దరిల్లింది. ములుగులో సైతం రేవంత్ సర్కారుపై ములుగు ప్రజలు మల్లబడ్డారు. దరఖాస్తులు తీసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్ళని నాటకాలంటూ సర్కార్ తీరును ఎండగట్టారు. అర్హుల జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. తుంగతుర్తి మండలం వెంపడి గ్రామసభ సాక్షిగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అర్హులకు పథకాలు అందటం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీశారు. రేవంత్ వైఫల్యాలకు నిరసిస్తూ టెంట్ పీకేసి ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లాలో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. దరఖాస్తులు తీసుకుంటూ మోసం చేయడం తప్ప అర్హులను పట్టించుకోవడం లేదని కంటతడి పెట్టారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన రేవంత్ ఏడాది కాలం నుంచి ఏం చేశారని మహిళలు మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గం జేదుపల్లి గ్రామ సభల్లో ఓ మహిళ గర్జించింది. హామీలు ఏమయ్యాయంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఎక్కడా అంటూ మండిపడింది. మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, రుణమాఫీ ఏమైందంటూ రేవంత్ సర్కార్ను కడిగి పారేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ జరుగుతుండగానే తాజా మాజీ సర్పంచ్ నాగరాజ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే ఉన్న పోలీసులు స్పందించడంతో ప్రమాదం తప్పింది. నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు.